హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో గ్రూప్ 1 కట్ ఆఫ్ సంబంధించినటువంటి మార్క్స్, అదేవిధంగా గ్రూప్ 1లో సంబంధించినటువంటి ఉమెన్స్ కట్ ఆఫ్ మార్క్స్, అదేవిధంగా ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది హాజరయ్యారు, సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టోటల్ పోస్టులు ఎన్ని, సో ఎంతమంది ప్రిలిమ్ స్టేజ్లో ఆయా కేటగిరీలో ఎంతమంది సెలెక్టెడ్ అయ్యారో ఈ వీడియో తెలుసుకుందామండి. సో వీడియో వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తము టాప్ స్కోర్ అయితే 500 నుంచి 550 మధ్య ఉంటుందండి. సో ఈ కట్ ఆఫ్ అనేది ఏంటిదంటే గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటాయో వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ యొక్క కట్ ఆఫ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ స్కోర్ 500 నుంచి 550 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో టాప్ స్కోర్ అంటే ఒకళ్ళకి ఇద్దరికి లేకపోతే 5-6 మెంబర్స్కి రావచ్చు. సో అందరికీ ఇట్లాగే వస్తాయనేసి ఏం అని చెప్పట్లేదు. సో వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 400 నుంచి 450 వాళ్ళకు వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టే అండి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 360 అండ్ బీసీఏలో 350 అండ్ బీసీబీలో 380, నెక్స్ట్ బీసీసీలో 350, బీసీడీ 380, ఎస్సీలో 340, ఎస్టీలో 330, పిహెచ్ కేటగిరీలో 300 మార్క్స్, స్పోర్ట్స్ కేటగిరీలో 300 మార్క్స్. సో వస్తే ఇవి మ్యాక్సిమం వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నట్టే అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఉమెన్స్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, ఉమెన్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందో. సో ఓసీఓలో ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే 380 నుంచి 400 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 350 ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది. సో బీసీఏ 340, బీసీబీ 370 మార్క్స్ అండ్ బీసీసీ 340, బీసీడీ వాళ్ళకైతే 370 మార్క్స్ ఉంటుంది. సో బీసీబీ బీసీడీ ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీ దాదాపు దగ్గరికి వస్తారు కాబట్టి ఇంత కట్ ఆఫ్ ఉండడం జరుగుతుందండి. ఎస్సీ వాళ్ళకైతే 330 మార్క్స్, ఎస్టీ వాళ్ళకైతే 320 మార్క్స్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 290 to 300 అండ్ స్పోర్ట్స్ 280 నుంచి 300 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 1కి హాజరైనటువంటి అభ్యర్థులు అండ్ ఏ కేటగిరీలో ఆయా పోస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు ఓసీ కేటగిరీ ఉన్నది కదా, ఈ ఓసీ కేటగిరీలో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 209 పోస్టులు ఉన్నాయి. ఈ 209 పోస్టులకు గాను హాజరైనటువంటి అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే 2384 హాజరయ్యారు. సో వీళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు హాజరయ్యారు. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 49 పోస్టులు ఉన్నాయి. హాజరైన వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే 1778 మంది హాజరయ్యారు. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో 44 పోస్టులు ఉన్నాయి. సో 1648 మంది హాజరయ్యారు. బీసీబీ కనుక చూసుకున్నట్లయితే 37 పోస్టులు ఉన్నాయి. సో 4743 మంది హాజరవ్వడం జరిగింది. బీసీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే 13 పోస్టులు, సో 527 మంది హాజరవ్వడం జరిగింది. బీసీడీ అయితే 22 పోస్టులు అండ్ ఇక్కడ హాజరైంది మెంబర్స్ ఎంత అంటే 3847. నెక్స్ట్ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే 93 పోస్టులు, 3500 మంది హాజరు. సో ఎస్టీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే 52 పోస్టులు ఉంటే 1980 మెంబర్స్ హాజరయ్యారు. అయితే జనరల్ క్వాలిఫైయింగ్ పేపర్లో ఇక్కడ చూడండి సార్, 22,774 మంది క్వాలిఫై అయ్యారనమాట. అంటే క్యాండిడేట్స్ అనేది ప్రజెంట్ అయ్యారనమాట. ఓకేనా. సో వివిధ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వివిధ పర్సెంటేజ్, ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 81%, నిజామాబాద్లో 77, సో ఇట్లా కరీంనగర్లో అయితే 78, నెక్స్ట్ ఖమ్మం కనుక చూస్తున్నట్లయితే 75. సో ఇవి వివిధ కేటగిరీకి సంబంధించిన అంటే వివిధ డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఎంతమంది రాశారు. సో నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ 2 స్టేజ్లు ఉంటాయండి. గ్రూప్ 1లో మనకి ప్రిలిమ్స్ స్టేజ్ అండ్ మెయిన్స్ స్టేజ్ ఉంటుంది కదా. సో మొత్తం పోస్టులు ఎన్ని 563 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రిలిమ్స్లో ఎంతమంది సెలెక్టెడ్ అయ్యారంటే 31,380 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఓకేనా. ఈ 31,380 మందిలో మళ్ళీ వీళ్ళకు మెయిన్స్ క్యాండిడేట్ చేస్తే, ఈ మెయిన్స్ క్యాండిడేట్స్ చేసినప్పుడు మళ్ళీ 7 పేపర్స్ ఉంటాయి కదా మెయిన్స్లో. ఓకేనా. ఈ 7 పేపర్స్ ఓవరాల్గా హాజరైంది 21,093 మంది హాజరయ్యారు. అంటే పర్సెంటేజ్ ఎంత ఉంది సార్ అంటే 67.17% ఉన్నది. సో ఇవి పోస్టులు, ప్రిలిమ్స్ ఎంతమంది హాజరయ్యారు, అదేవిధంగా
ఏ మొత్తం 7 పేపర్స్ ఎంతమంది హాజరయ్యారనేది ఇది. అంటే ప్రిలిమ్స్ ఎంతమంది దీనికి సెలెక్ట్ అయ్యారు అనేది. ఓకేనా? ఇప్పుడు ఓసీలో మొత్తం ఓవరాల్‌గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 3076 సెలెక్టెడ్. అండ్ ఈడబ్ల్యూఎస్‌లో 2774 సెలెక్టెడ్. అండ్ బీసీఏ గనుక చూస్తున్నట్లయితే 2449 మంది సెలెక్ట్ అయ్యారు. బీసీబీ గనుక చూసుకున్నట్లయితే 7560 అండ్ బీసీసీ 664, బీసీడీ 6324. సో నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్లయితే 4828. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే సో 27083. సో దీంట్లో బీసీఈ కనుక చూసుకున్నట్లయితే బీసీఈ కేటగిరీలో 934 మంది ఇక్కడ సెలెక్టెడ్ కావడం జరిగింది. సో ఓకేనా? ఇవి మనకు క్యాస్ట్ వైజ్‌గా సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్ సంఖ్య. సో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయింది కదా! సో ఈ పేపర్స్ ఎట్లా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు? అంటే ఎట్లా దిద్దుతారు? సో ఎట్లా మనకు ఆహ్, ఇవి మార్క్స్ ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మనకు వివిధ యూనివర్సిటీలు ఉన్నాయి కదా! సో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్‌లందరిని పిలిచి ఆయా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళని ముందుగా పేపర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ లేకపోతే గవర్నెన్స్ ఉన్నదనుకో ఆయా ప్రొఫెసర్‌కి ఇస్తారు. సో అంటే ఇప్పుడు గవర్నెన్స్‌కి ఒకటి ఇచ్చేసి నెక్స్ట్ ఇంకో ప్రొఫెసర్‌కి ఏమో సోషల్ ఎక్స్‌క్లూజన్స్ ఇలాంటిది ఇచ్చేస్తారు. సో ఈ 2 ప్రొఫెసర్స్ ఉన్నారు కదా! వీళ్ళల్లో ఈ మార్క్స్ గనుక చూసుకున్నట్లయితే 15% కంటే ఎక్కువ ఉంటే థర్డ్ ప్రొఫెసర్స్ మళ్ళీ దీనిని కరెక్షన్ చేస్తారనమాట. సో ఈ విధంగా మళ్ళీ మూల్యాంకనం అనేది చేస్తారనమాట. సో పేపరు ఇట్లా మనకు దిద్దుతారనమాట. సో ఇవి రిజల్ట్స్ అనేది బహుశా నాకు తెలిసి సో ఈ మంత్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి కల్లా ఈ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరుగుతుంది. సో మనకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది సో ఒక ఆర్డర్ ప్రకారం ఇద్దామనేసి ఉండడం జరిగిందండి. సో ఇది మనకు సంబంధించినటువంటి గ్రూప్ 1 కట్ ఆఫ్ సంబంధించినటువంటి ఈ మొత్తం వీడియో సంబంధించినటువంటి విషయం సార్. సో ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.